హైవేస్ ఈ సావిత్రిని వెనకాల ఉన్న మనిషిని థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. అయితే ఆమె వెళ్ళింది ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది, అతని లైఫ్ అనుకుంది. మరి కొడుకుని పాపం తండ్రికి ఇచ్చేయాల్సింది కదా. జై హింద్ అని చెప్పేసి మన ఉప్పల దగ్గర నాగోల్ దగ్గర తట్టన్నర మీద ఒక ప్రాంతంలో ఉంటున్నారు. అతను నీరు ఒక ప్రైవేట్ కంపెనీతో పనిచేస్తున్నాడు. ఈ సావిత్రి క్యాటరింగ్ సంస్థలో ఏదో పనిచేస్తాం ఉంది కదా. సోషల్ మీడియాలో మొత్తానికి బెంగళూరు చెందినటువంటి ఓ వ్యక్తితో పరిచయం. ఆ పరిచయం కాస్త అతను సిటీకి వస్తున్నాడు, ఈమెతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లో ఈమెకి ఏవో తీసుకొస్తున్నాడు, కబుర్లు ఏవో చెప్తున్నాడు. మొత్తానికి ఆ ట్రాప్లో పడిపోయింది. ఆ ట్రాప్లో పడిపోయిన తర్వాత ఏమైపోయింది, నీడు ఒక లెటర్ రాసింది. వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఇంట్లో పూడ్చిపెట్టలా, డ్రమ్ములో పెట్టలా, సెల్ఫీకి తీసుకుందామని చెప్పేసి వెళ్ళి నదిలో తొయ్యిలా. చక్కగా నీటికి ఒక లెటర్ రాసి, నాకు అతను అంటే ప్రాణం ఇష్టం, అతనితో నా జీవితం, నువ్వు హ్యాపీగా ఉండు, ఇక నీకు నాకు సంబంధం ఉండదని చెప్పేసి నీటి ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. నాగోల్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పటికీ ఇతను మొత్తం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు చెక్ చేశారు. మరి ఇప్పుడు నీకు ఇప్పుడు ఆ భార్య కావాలా? నాకు వద్దు సార్, ఇంకా అది నన్ను చంపింది, చంపకుండా వెళ్ళిపోయింది, అదే సంతోషం. కానీ ఆమె దగ్గర నా బిడ్డ ఉన్నాడు సార్, ఆ బిడ్డ కావాలి సార్ నాకు అని అంటున్నాడు. పోలీసులు ఈరోజు కేసు ఫైల్ చేసి అసలు ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏంటి, ఆ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని మొత్తం చెక్ చేసి మరి ఇద్దరి మధ్య అఫీషియల్ వేలో డైవర్స్ అనేది చేసేసి ఇస్తారా, లేదు అన్నప్పుడు ఎవరి దగ్గర వాళ్ళదే, బట్ బిడ్డను మాత్రం ఆయనకి ఇవ్వని చెప్పేసి అంటారా చూద్దాం. బట్ ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, రీసెంట్ టైమ్స్లో మొగుళ్ళని చంపుతున్న భార్యల కన్నా ఈమె 100 రెట్లు బెటరా బాబు. సుప్రీంకోర్టు చెప్పింది కదా, మీరు మేజరా, మీకు నచ్చినోడితో హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మొగుడు ఎర్రిబాగులోడు కదా, ఎప్పుడు వచ్చినా మొగుడు ఏలుకోవాలి, కాదు కూడా మీకు విడాకులు ఇవ్వాలి, భరణం ఇవ్వాలి. ఇదే కదా తీర్పులు చెప్తుంది.